ఎల్నినోకు తోడు చైనాలో ఏర్పడిన బావి తుఫాన్ భారత్లో రుతుపవనాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. అత్యంత శక్తివంతమైన ఈ తుఫాన్ పసిఫిక్ మహాసముద్రం నుంచి భారత ఉపఖండం వైపు రావాల్సిన రుతుపవనాల గాలులను తన వైపు తీసుకుపోయింది. దీంతో ఉత్తర హిందూ మహాసముద్ర పరిధిలోని బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడడానికి అనువైన వాతావరణం లేకుండా పోయింది. దీని ఫలితంగా బంగాళాఖాతం బలహీనంగా మారింది. ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 2వ తేదీన అల్పపీడనం ఏర్పడినా ఆ తర్వాత మరో అల్పపీడనం ఏర్పడడాన్ని బావి తుఫాన్ బలంగా అడ్డుకుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ బలంగా మారి రుతుపవన ప్రవాహం పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం దిశగా వెళ్లేందుకు బలమైన ఎల్నినో ప్రభావం కూడా తోడైందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా దేశంలోని అన్ని ప్రాంతాలకు తేమగాలులు వెళ్లకుండా అవరోధం ఏర్పడిందన్నారు. బావి తుఫాన్ ఈ నెల 6వ తేదీన చైనాలో తీరం దాటి బలహీనపడిందని, దీంతో రుతుపవన గాలుల ప్రవాహం భారత్ వైపు రావడానికి వాతావరణం అనుకూలంగా మారనుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి 16 లేదా 17న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఎల్నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో 2-3 రోజుల క్రితం మొదలైన ఎండ తీవ్రత మరింత పెరుగుతుంది. పలు జిల్లాల్లో 40 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 2-3 రోజులు కోస్తాలో పలుచోట్ల వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను చూస్తే ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో ఎండ తీవ్రత, వర్షాభావం కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 3వ వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో వర్షాభావం ఉంటుందని తెలిపారు. ఈ నెల 22వ తేదీ తర్వాత రుతుపవనాలు పుంజుకుంటే ఖరీఫ్ కు కొంతవరకు ఆదుకుంటుందని, లేకపోతే కరువు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.